కబడ్డీ ఆడుతున్నారు. సార్ షూటింగ్ వచ్చారా పిక్నిక్ వచ్చారా? కులాసాగా ప్యాక్ ఆడుతున్నారు. షూటింగ్ ఎందుకు ఆపారు? ఏమో సార్ డైరెక్ట్ గారు ఇప్పుడే వచ్చారు. కమ్ హియర్ సార్. నమస్కారం సార్. అరే మీరేం పండురా? ఏంటి నేను ఎవరిని? డైరెక్టర్ గారండి. నువ్వెవరు? ప్రొడ్యూసర్. ఏంటి అక్కడ ఎంక్వైరీ చేస్తున్నావేంటి? అబ్బాయి అదే లేదు సార్. ప్రాబ్లం ఏమిటి అని అడుగుతున్నాను అంతే. ఓవర్ యాక్షన్ వద్దు. లేదు సార్. అరే ఎవరు అక్కడ? ఎక్కడ మ్యూజిక్ డైరెక్టర్? మ్యూజిక్ డైరెక్టర్ పిలవండి. వేర్ ఇస్ మ్యూజిక్ డైరెక్టర్? ఆస్క్ హిమ్ టు కమ్ హియర్. ఏంటి సార్ పిక్చర్? షూటింగ్ ఎందుకు కలిసి ఉందో చెప్పక్కడ. సార్ ప్రొడక్షన్ సైడ్ చాలా వీక్ గా ఉందండి. ఏమైంది సార్? హుసేన్ సాగర్ లో బుద్ధుడి బొమ్మ పక్కన రావి చెట్టు పెట్టాలని నిన్న రాత్రంగా చెప్పా, ఇంత రెడీ కాలేదు. ఆఫ్టర్ ఆల్ మంత్రి బుద్ధుడి విగ్రహం పక్కన నీళ్ళల్లో రావి చెట్టు సార్. ఏంటి వెటకారంగా ఉందా? లేదు సార్. నా వర్కింగ్ స్టైల్ అలాగే ఉంటది సార్. రావి చెట్టు బుద్ధుడి విగ్రహం రేపు చేద్దాం సార్. ఇవాళ కొత్త సీన్ ఏమైనా ప్లాన్ చేయండి. ఇలా ఇబ్బంది పెడతారా మీరు? వాట్ నాన్సెన్స్. ఓ పని విమానం చెంది కదా, విమానం తీసుకొచ్చి అక్కడ ఆపై రెక్కల మీద హీరో హీరోయిన్లు కూర్చుని మాట్లాడుకుంటారు. ఆ సీన్ ప్లాన్ చేస్తాను. ఒక అరగంటలో విమానం తెప్పించండి. ఓకే. విమానం మధ్యలో ఎలా అవుతుంది సార్? ఈడెవడో కొత్త ఫేసా? నా సెట్ లో కొత్త ఫేస్ కనపడిందంటే ప్యాకప్ అంతే. ప్యాకప్ చెప్పాయి. సారీ చెప్పారు. నిజంగా ప్యాకప్ ప్యాకప్ అని చెప్పాను కదా సార్. నేనేం చెప్పారా? చెప్పారా సార్? ప్యాకప్ చెప్పారు సార్. మీరు ఎక్కిస్తారు సార్. బాగా ప్యాకప్ చెప్పారు సార్. అప్పుడే ఎందుకు నీకు ఫోజు నోరు మూసుకుని ఉండొచ్చు కదా.